నమస్తే, నేను మీ రవి. ఈరోజు నేను ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సొసైటీలో కొందరు ఉద్యోగం కోసం, ఇంకొందరు పెళ్ళి, మరికొందరు జబ్బులు ఎలా నయమవుతాయి, ఆర్థిక సమస్యల నుండి ఎలా గట్టెక్కాలి, అలాగే కెరీర్లో ఎలా ముందుకెళ్ళాలి, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, యువకులు ఇలా ఎందరో తమ సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటారు. ఇందులో కొద్ది శాతం మంది జాతకాలు చూపించుకుంటూ గుళ్ళు గోపురాలంటూ బాబాలంటూ తమ సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. ఇదంతా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ప్రజెంట్ దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఒక బాబా గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఆ బాబా ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు, ఎందుకు ఆ బాబాని కలవడానికి రాజకీయ నాయకులు సైతం పరుగులు పెడుతున్నారు అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయాడు శ్రీ మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. బాబాలు, స్వాములు ఏ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ అప్పాజీ వయసు కేవలం 23 సంవత్సరాలే. అతని ప్రత్యేకతలు తెలిసి అందరూ కలవడానికి పరుగులు పెడుతున్నారు. ఇంతకీ ఈ అప్పాజీ స్వామి స్పెషాలిటీ ఏంటంటే అతనికి దగ్గరికి వచ్చిన ఎవరి గురించైనా వారి ముఖం చూస్తూ వారి గురించి గబగబా చెప్పడం అప్పాజీ ప్రత్యేకత. ముఖ్యంగా వారి ఫోన్ నెంబర్లు చెప్పడం, వారిని పేరు పెట్టి పిలవడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అప్పాజీ స్వామి ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఈ మల్లికార్జున ముత్య అతను సందర్శించడానికి వచ్చిన వారి వ్యక్తిగత విషయాలు ఎలా చెబుతున్నాడని అందరూ ఆ నోటా ఈ నోటా అనుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా అప్పాజీ గురించే చర్చించుకుంటున్నారు. వచ్చిన వారు పేరు, ఊరు, ఏ సమస్యతో అతన్ని సంప్రదించడానికి వచ్చారు, ఇలా అన్ని చెబుతుండడంతో ఆ అప్పాజీని కలవడానికి పడిగాపులు కాస్తూ క్యూలు కడుతుండడం గమనార్హం. ఇక నిజంగా అప్పాజీకి ఏమైనా శక్తులు ఉన్నాయా, ఇదంతా డబ్బులు సంపాదించడానికి దొంగస్వామి అవతారం ఎత్తాడా అన్నది ప్రధాన చర్చ. ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సింది మరి ఆ ఆశ్రమం నడపడానికి ఎలా డబ్బులు సమకూరుతున్నాయి, ఇలా సేవ చేయడం వల్ల అప్పాజీకి అలాగే ఆశ్రమం నడుపుతున్న వారికి లాభం ఏమిటి అన్నదే ప్రశ్న. ఇక్కడ అప్పాజీనే తన సొంత డబ్బులతో అక్కడికి వచ్చిన భక్తులకు భోజనాలు పెడుతుండడం గమనార్హం. తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నేతల ఇళ్లకు కూడా అప్పాజీ స్వామి వెళ్ళినట్లుగా సమాచారం. తెలంగాణ రాజకీయ నేతలు కూడా అప్పాజీని కలిశారని వార్తలు కూడా వినబడుతున్నాయి. ఇక్కడ అప్పాజీ స్వామి వచ్చిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, వచ్చిన వారి సమస్యలు ఎలా చెబుతున్నాడు అన్న దానిపై కూడా ఒక్కొక్కరు ఒక్కోలా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎలా అంటే అప్పాజీ స్వామిని కలవడానికి ముందు ఆశ్రమానికి చెందిన వారితో చర్చిస్తారు కాబట్టి వారికి సంబంధించిన అన్ని వివరాలను ముందే తెలుసుకుని అప్పాజీకి తెలిపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రెండో అంశం, మల్లికార్జున ముత్యాకు తెలిసిన వాళ్లే ఒక ప్లాన్ ప్రకారం అతని దగ్గరకు వచ్చేలా ప్రణాళిక రచించి ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు కలగకమానం. ఇక్కడ మేము విన్న మరో విషయం, ఇప్పుడు మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ తండ్రి కూడా ఒకప్పుడు అతని దగ్గరికి వచ్చిన వారి గురించి చెప్పేవారని తెలిసింది. వాస్తవానికి అప్పాజీ స్వామికి ఏదైనా అతీత శక్తులు ఉన్నాయా, లేదా ఏమైనా జిమ్మిక్కులు టెక్నిక్లు చేస్తున్నాడా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ నిజంగా అప్పాజీ స్వామికి శక్తులు ఉంటే, అతడు చెబుతున్నవి వాస్తవాలే అయితే భవిష్యత్తులో మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ గురించి నిజ నిజాలు నిలకడగా మనకు తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా దేవుడు ఉన్నాడన్నది వాస్తవం, అది మనం నమ్మి తీరాల్సిందే. కానీ ఇలా దేవుళ్ళ పేర్లు చెప్పుకొని సొమ్ములు కాజేసే రాబందులు కూడా మనం గతంలో చాలా చూసాం. గతంలో చాలా మంది స్వాములు, బాబాలు పుట్టుకొచ్చారు, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. ఈ స్వాములు, బాబాల పాపులారిటీ ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేం. ఒక్క రోజులో పాపులర్ అయిపోయి కొన్ని రోజుల్లో అపవాదులను మూటగట్టుకున్న వారిని ఎందరినో మనం చూసాం. ప్రజలే జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎవరి జీవితాల్ని వారే కాపాడుకోవాలి. ఏది పడితే అది గుడ్డిగా నమ్మి మూఢనమ్మకాల ఉచ్చులో బందీ కాకూడదని, ఫేక్ బాబాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని మా యోయో టీవీ ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా యోయో టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.